జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎట్లయితే ఒక అమ్మాయిని ఆయన మోసం చేశాడన్నటువంటి కేసు ఓ పక్కన నడుస్తుంటే దాన్ని హైలైట్ చేస్తున్న వైసీపీకి ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతని దేహశుద్ధి చేసిన అంశం. అంటే దేహశుద్ధి వేరు, దాడి వేరు. దాడి అంటే అవతల వాళ్ళని కొట్టడం, అవతల వాళ్ళని కొట్టడానికి ఒక రీజన్ జెన్యున్గా ఉన్నప్పుడు దేహశుద్ధి అని వాడతారనమాట. ఇది గత బుధవారం జరిగినట్టుగా భావిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ యువనేత గతంలో తిరుపతి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశాట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడట. అంటే మరి పెద్దిరెడ్డి అయి ఉంటాడు. ప్రస్తుతం వైసీపీలోనే వేరే విభాగంలో పనిచేస్తున్నాడు. తిరుపతి రూరల్ మండల యువనేత ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. పొరుగు మండలంలోని వైసీపీ గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండల వేదాంతపురం ప్రాంతంలో గత బుధవారం ఒక హోమ్ స్టేలో ఆ మహిళతో ఉండగా గ్రామస్థాయి వైసీపీ ప్రజాప్రతినిధి వచ్చి ఆ ఇద్దరి మీద దాడి చేశాడు. వైసీపీ యువనేతను చెప్పుతో కొట్టి చితకబాదారు. అతడి వాహనాన్ని ధ్వంసం చేశారు. పరువు సమస్యతో ఈ దాడిపై వైసీపీ యువనేత పోలీసులు ఫిర్యాదు చేయాలని తెలిసింది. కాగా ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. కాగా వైసీపీ యువనేతపై దాడికి పాల్పడి గ్రామస్థాయి ప్రజాప్రతినిధి గతంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తిపై నానిపై జరిగిన దాడి కేసులో నిందితుడని సమాచారం. పేరు రాయడానికి భయపడి సచ్చింది ఏందో మరి ఆంధ్రజ్యోతి అర్థం కాల.